చందు ఛాంపియన్ ఈయన కొత్త హిందీ సినిమా కార్తీక్ ఆర్యన్ హీరో నిన్న శుక్రవారం జూన్ 14న రిలీజ్ అయింది. అంటే ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడు నేను చూసి చందు ఛాంపియన్ ట్రైలర్ చూశాక అర్థమైంది ఏంటంటే చందు అనే పేరున్న ఒక హీరో ఛాంపియన్గా ఎలా మారాడు అని అనుకున్న సినిమా. కానీ సినిమా చూశాక నాకు అర్థమైంది ఏంటంటే చందు ఛాంపియన్ అంటే చందు అనేవాడు ఛాంపియన్ కావడం కాదు, ఎవరైతే కొద్దిగా ప్రగల్భాలు మాట్లాడతారో అంటే అంటే మన ఏమంటారు మన పిట్టల దొర మాదిరి గొప్ప గొప్ప మాటలు చెప్తారు, ఏమీ చేయరు, వాళ్ళని హిందీలో అంటే మరాఠీ సైడ్ చందు అంటారు. చందు అంటే ఏమీ చేతగాని వాడు అన్నట్టు అట ఎగతాళిగా మాట్లాడతారు. సో అది నాకు అర్థమైంది. అండ్ దానికి తోడు ఈ సినిమా రియల్ స్టోరీ, ఇది బయోపిక్. అది మురళీకాంత్ పెటేకర్ అనే ఒక అతని జీవిత చరిత్ర. ఇది చాలా అంటే అంటే ఈ సినిమా యాక్చువల్గా 2 గంటల 30 నిమిషాలు ఉంది, 2.5 గంట ఉంది సినిమా. అంటే సినిమా స్టార్టింగ్లో మనకు అంటే ఇతని జీవిత చరిత్రలో 1952 నుంచి 1972 వరకు ఒక 20 ఏళ్ల పాటు అతని లైఫ్లో జరిగిన సంఘటనలు చూపిస్తారు. అతను ఇంకా బతికే ఉన్నాడు, మురళీకాంత్ పెటేకర్ అనే అతను. ఈ సినిమా ప్రీమియర్స్ కూడా వచ్చాడు. చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ. అసలు ఇలాంటి కథలు తీయడం కొంచెం గ్రేట్ అని చెప్పాలి. ముందుగా ఈ కథ తీసినందుకు ఈ సినిమా డైరెక్టర్ కబీర్ ఖాన్ మనకు తెలుసు. ఇంతకుముందు సల్మాన్ ఖాన్తో ఏక్తా టైగర్ తీశాడు, మంచి హిట్ కొట్టాడు అతను. ఇంకా కొన్ని సినిమాలు తీశాడు, యాక్షన్ మూవీస్ బాగా తీస్తాడు కబీర్ ఖాన్. అతనే డైరెక్టర్ ఈ సినిమాకు. ఇక ప్రొడ్యూసర్ వచ్చేసి సాజిద్ నడియాడ్వాలా. అతను ఎప్పటి నుంచో సినిమాలు తీస్తున్నాడు. ఎస్పెషల్లీ రీసెంట్గా చెప్పాలి అంటే ఇతను మన కార్తీక్ ఆర్యన్తోనే ఒక సినిమా తీశాడు, ఆ పేరు గుర్తు రావట్లేదు. అంతకుముందు మన అంటే కొద్దిగా సల్మాన్ ఖాన్తో ఎక్కువ సినిమాలు తీశాడు ఇతను కూడా. జుడవా ఖాన్ నుంచి మొన్న వచ్చిన జుడవా 2 వరకు చాలా సినిమాలు వచ్చాయి. ఇక కార్తీక్ ఆర్యన్ కూడా ఈ మధ్య భూల్ భులయ్యా 2 తర్వాత మంచి హిట్ పడలేదు అతనికి. మధ్యన మన అలవైకుంఠపురం రీమేక్ చేశాడు, షహజాద్ అనేది ఫ్లాప్ అయింది. బట్ ఈ సినిమా మాత్రం బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అదరగొట్టాడు కార్తీక్ ఆర్యన్. అసలు అంత లావు ఉన్న శరీరం నుంచి నేను మేకింగ్ వీడియోస్ చూశాను, 6 ప్యాక్లో ఫిట్గా ఉన్నాడు. బట్ సినిమా స్టోరీ అది కాదు. సినిమా 1952లో అంటే అతను హీరో క్యారెక్టర్ చిన్నప్పుడు 8 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు చూపించారు. అది భలే ఉంది ఆ ఎపిసోడ్. ఆ పిల్లోడు భలే చేశాడు. అంటే ఇది అతను పుట్టింది సాంగ్లీ అని మహారాష్ట్రలో ఒక జిల్లా. సాంగ్లీ నాకు బాగా తెలుసు, నేను అక్కడే చదువుకున్నాను, ఎంబీఏ అక్కడే చేశాను. సాంగ్లీ, కరాడ్, పూనా ఇవన్నీ కొల్లాపూర్ దగ్గర ఉంటాయి ఇవి. సో అది నాకు నచ్చింది. అరే నాకు అక్కడ 2 ఏళ్ళు చదువుకున్నా, నాకు తెలియలేదు ఇతని గురించి, మురళీకాంత్ పెటేకర్ గురించి అనుకున్నాను. సో అక్కడి నుంచి అతను ఎలా మనకు సికింద్రాబాద్ ఆర్మీలో ఎలా జాయిన్ అయ్యాడు, అక్కడ అతను బాక్సర్గా ఎలా ఎదిగాడు, ఆ తర్వాత 1965 పాకిస్తాన్ వార్లో అతను ఎందుకు పార్టిసిపేట్ చేశాడు, అతను ఒక జవాన్, ఆర్మీలో ఉన్నాడు కాబట్టి జవాన్. ఆ తర్వాత అతని లైఫ్లో ఏం జరిగింది అంటే నేను సినిమా చూస్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్లో 1952 to 1965 అతని లైఫ్లో అన్నీ స్మూత్గా జరిగిపోతాయి. అంటే చకచక అతను ఆర్మీలో జాయిన్ కావడం, ఆర్మీలో ఎదగడము, బాక్సర్గా ఎదగడము, టోక్యోలో 1964లో వెళ్ళడం, ఇవన్నీ చకచక జరిగిపోతాయి. ఇంత ఈజీగా ఉంది తన లైఫ్ అనుకున్నా. బట్ 65 వార్లో జరిగిన ఇన్సిడెంటు, అతని ఫ్రెండ్ క్యారెక్టర్ అతను పంజాబీ యాక్టర్ ఎవడో బలి చేశాడు. అండ్ అతని కోచ్, అతని పేరు తెలియదు, అతను చూస్తే చాలామంది గుర్తుపడతాడు, చాలా హిందీ సినిమాల్లో ఉంటాడు అతను చాలా బాగా చేశాడు. ఇక 65 నుంచి అతను అక్కడ ఆ వార్లో ఏం జరిగింది అతనికి, ఆ తర్వాత అసలు అనుకున్న కళ ఏదైతే అందరూ చందు ఛాంపియన్ అని ఎందుకు ఏడిపించారు, దాన్ని ఎలా పాసిబుల్ చేశాడు అనేది మిగతా సినిమా. అక్కడి నుంచి సినిమా అసలు అదిరిపోయింది నాకు. సినిమా అంటే నేను ఏదైతే మిస్ అవుతుంది అనుకున్నానో అంటే కష్టాలు కానీ ఎమోషన్ కానీ అవన్నీ సెకండ్ హాఫ్లో బాగా ఉన్నాయి. ఏమంటే సెకండ్ హాఫ్లో ఒక అరగంట పాటు కొంచెం అంటే ఎక్కడైతే ఈవెంట్స్ జరగవో కొద్దిగా అతను లైఫ్లో పడ్డ కష్టాలు చూపిస్తున్నప్పుడు కొంచెం మనకు బోర్ అనిపించచ్చు. ఎస్పెషల్లీ రాజ్పాల్ యాదవ్ క్యారెక్టర్ వచ్చినప్పుడు హాస్పిటల్ సీన్స్ అవన్నీ. బట్ తర్వాత అతను ఎప్పుడైతే మళ్ళీ తిరిగి తన కళను నిజం చేసుకోవాలనుకుంటాడో అక్కడి నుంచి సినిమా మళ్ళీ హై ఇస్తుంది మంచిగా. 1972లో జరిగే ఇన్సిడెంట్స్లో అతను అసలు ఏంటి అనేది ప్రపంచానికి తెలుస్తుంది. బట్ ఈ సినిమాలో ప్యారలల్గా అంటే ఈ సినిమా 2017లో అతని గురించి ప్రపంచానికి తెలిసేటట్టు చేశారు కొంతమంది ఏమంటారు పత్రికా విలేకరులు అనొచ్చు వాళ్ళు. అప్పుడు అతన్ని గుర్తించి ప్రభుత్వం కూడా 2018లో అతనికి పద్మశ్రీ ఇచ్చింది. సో అదే అతని చరిత్ర. అంటే మరుగున పడిన చరిత్రని మనకు సినిమా రూపంలో చూపించారు. అతన్ని అసలు అదిరిపోయింది. నాకైతే భలే నచ్చింది సినిమా. కార్తీక్ ఆర్యన్ అసలు ప్రాణం పెట్టి చేశాడు ఈ సినిమాని.
కబీర్ ఖాన్ యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగా తీస్తాడు. అందులో ఈ సినిమాలో వచ్చిన కాశ్మీర్లో జరిగిన పాకిస్తాన్ వార్ అయితే ఆల్మోస్ట్ సింగిల్ టేక్లో జరిగింది. ఆ వార్ ఇన్సిడెంట్ అదిరిపోయింది అది. ఇక మ్యూజిక్ ప్రీతం సాంగ్స్ బాగున్నాయి బ్యాక్గ్రౌండ్లో. అండ్ నాకైతే నచ్చింది సినిమా. నేను మొదట్లో బాగా ఏంటబ్బా ఇలా ఉందనుకున్నా, కానీ ఎప్పుడైతే ఇది రియల్ స్టోరీ బయోపిక్ అని తెలిసిందో, అండ్ కార్తీక్ ఆర్యన్ చేసిన యాక్టింగ్ కానీ లేకపోతే అతని లైఫ్ స్టోరీ, శ్రీకాంత్ పెటేకర్ లైఫ్ స్టోరీ చూస్తే చాలా ఇన్స్పైరింగ్గా ఉంది, చాలా బాగుంది. ఖచ్చితంగా చూడమని చెప్తాను. ఐ విల్ గివ్ నా రేటింగ్ వచ్చి 3/5 ఈ సినిమాకు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాలి, ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయాలి. ఖచ్చితంగా చూడండి. ఈ 2 రోజులైంది రిలీజ్ అయ్యి. సో ఫ్యామిలీతో చూడండి, మీ పిల్లలకు చూపించండి. ఎస్పెషల్లీ ఇలాంటి రియల్ స్టోరీస్, రియల్ హీరోస్ గురించి మనకి చాలామంది ఉన్నారు, ఇలా కొద్దిమంది అన్న సినిమాల ద్వారా తెలుసుకోవచ్చు. నేను అసలు నాకు ఇతని గురించి ఏమీ తెలీదు. నేను అందుకే సినిమా చూశాక నేను మళ్ళీ గూగుల్ చేసి కొద్దిగా తెలుసుకున్నాను అతని గురించి. మీరు కూడా నేను అందుకే ఏం చెప్పట్లేదు సినిమా పాయింట్ అసలు ఏంటి అతని లైఫ్ స్టోరీ అనేసి, చెప్తే థ్రిల్ ఉండదు. సో మీరు కూడా గూగుల్ చేయకుండా డైరెక్ట్ సినిమా చూసి అతని గురించి తెలుసుకుని ఆ తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే గూగుల్ చేసి అతని గురించి ఇంకా తెలుసుకోండి. శ్రీకాంత్ పెటేకర్ ఈ చందు ఛాంపియన్ అనే సినిమా మస్ట్ వాచ్ ఫర్ ఎవ్రీవన్, ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ. ఎస్పెషల్లీ కిడ్స్కి చూపించండి. చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ, స్పోర్ట్స్ డ్రామా చాలా బాగా తీశారు. ఫ్యామిలీతో హ్యాపీగా ఎంచక్క ఈ వీకెండ్కి బాగా చూడొచ్చు. ఒకవేళ పొరపాటున థియేటర్లో మిస్ అయినా రేపొద్దున ఓటీటీలో వస్తే మాత్రం మిస్ అవ్వద్దు. ఓకే, బాయ్.